ఈ రోజు వాతావరణం అయితే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పొలం దుక్కికి నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్తున్నా. నేను మా వాడు కలిసి పొలం అయితే దున్నడం మొదలెట్టేసి నాగలి పొలంలో ఎక్కువ లోతు దుగిపోవడంతో నాగలి అయితే మాటి మాటికి ఊడిపోతుంది. అప్పుడే నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. ఇలాంటి అరటి ఆకు రెమ్మలాంటిది అయితే తీసుకొని నేనైతే దాన్ని గుండ్రంగా అయితే చుట్టడం మొదలెట్టేశాను. ఈ విధంగా అయితే గుండ్రంగా చుట్టుకొని నాగలి ముందున ఈ విధంగా అయితే పెట్టుకుంటే నాగలి అనేది ఎక్కువ లోతుకు దిగకుండా పై నుండి పడుతుంది అనమాట. అప్పుడు ఆవులు ఈజీగా లాగడానికి బాగుంటుంది. పొలం అయితే మొత్తం దున్నేశాక ఈ విధంగా బల్లనైతే కట్టేసి ఆవులతోటైతే పొలంని సమానంగా అయితే సదును చేస్తాము. ఎందుకు ఈ విధంగా లాగుతామంటే పొలం అనేది సమానంగా లేకపోతే ఆకు నాటిన తర్వాత నీరు ఆకుకి అందకుండా ఉంటాయి. అందుకే పొలాన్ని సమానంగా ఉంచుకోవడానికి మేమైతే ఈ విధంగా లాగుతాము. నేనైతే ఆకును పంచడం మొదలెట్టేశాను. మా ఇంటి వారైతే ఆకుని నాటడం మొదలెట్టేశారు. అప్పుడే మధ్యాహ్నం అయ్యేసరికి నేను మా వాడు కలిసి అయితే పనస పండ్లు కనేసి పనస చెట్టు దగ్గర అయితే వెళ్ళాము. పనస చెట్లు అయితే మొత్తం అయితే పండిపోయి ఉన్నాయి. అందుకే మేమైతే మంచి అయితే కాయలన్నీ దింపేసి పొలంకి అయితే మోసుకొని తీసుకొచ్చేసాం. పనస పండును తిని మళ్ళీ ఆకుని నాటడం అయితే మొదలెట్టేశారు. ఈ రోజు అయితే కొన్ని పొలాలు మాత్రమే నాటాము. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.